సిద్దిపేట జిల్లాలో వరుస డెంగ్యూ కేసులు నమోదు కావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. అక్బర్పేట భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో అధికారులతో కలిసి డీఎల్పీఓ మల్లికార్జున్ రెడ్డి పర్యటించారు. నిలువ ఉన్న వర్షపు నీటిని తొలగించేలా గ్రామస్తులకు అవగాహన కల్పించారు. నీరు నిలువ ఉండడం ద్వారా దోమలు, ఈగలు వ్యాప్తి చెంది వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. గ్రామంలో శానిటైజేషన్ చేయడంతో పాటు పారిశుద్ధ్య పనులను చేపట్టారు. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. విజిట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ కొద్దిగా ఫీవర్స్ అనేది వస్తున్నట్టుగా సమాచారం వచ్చి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఇక్కడ ఇల్లు విజిట్ చేస్తుంటే ఒక 4 to 5 డెంగ్యూ కేసెస్ అనేది మాకు ఏర్పడడం జరిగింది. ఆ కాలనీ ఆ హౌసెస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా డెంగ్యూ అనే ఇక్కడ మెయిన్గా ప్రబలడానికి కారణం ఏంటంటే నీళ్ళు నిల్వ ఉంచుతున్నారు. 3-4 రోజులు గిన్నెల్లో కానీ, టైర్లలో కానీ, లేదా సంపుల్లో కానీ అలా ఉండడం వల్ల లార్వా ఫామ్ అయిపోయి డెంగ్యూ దోమలు ప్రబలుతున్నాయి. మరియు శానిటేషన్ కూడా ప్రత్యేక శ్రద్ధ నిర్వహించడానికి డ్రైన్లు కానీ ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ డీసిల్టింగ్ చేసుకుంటూ ఊర్లో శానిటేషన్ కూడా ఒక టీం డిప్లాయ్ చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా ఈరోజు మిదోడి మండలం నుంచి ఒక శానిటేషన్ ఒక 6 గ్రామ పంచాయతీ 8 గ్రామ పంచాయతీకి సిబ్బందిని డిప్లాయ్ చేయడం జరిగింది. వాళ్ళతో శానిటేషన్ యాక్టివిటీస్ కూడా జరుపుతున్నాం. దాంతో పాటుగా స్ప్రేయింగ్ యాక్టివిటీస్తో పాటుగా ఇంట్లో ఉన్న ఈ కాలనీలో సంబంధించిన వాళ్ళకు కూడా ఈ డ్రై డే పైన అవగాహన కల్పిస్తూ ఎక్కడ నీరు నిల్వ ఉండకుండా దానికి సంబంధించిన అవగాహన కల్పిస్తూ ముందుకు వెళ్తున్నాం. విజిట్ చేయడం జరిగింది. దానిలో